సరిగ్గా 2 రోజుల్లో తేలిపోబోతుంది కళ్యాణ లేకపోతే తనుజాన ట్రోఫీ తీసుకోబోయేదని. హాట్‌స్టార్‌లో వేసామా, యూట్యూబ్ పోల్స్‌లో వేసామా పక్కన పెట్టండి. ఇలాంటి చోట వేయండి, ఇక్కడ కామెంట్ చేయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనుజ. మీరు ఆల్రెడీ ఓటు వేసి ఉన్నా, వేద్దాం అనుకుంటున్నా, వెయ్యాలని వేరే వాళ్ళకి చెప్తున్నా, ఎవరికి ఓటు వేయడం కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనుజ. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పటికే అయిపోవచ్చింది, 2 రోజులే ఉంది. కనీసం 2000 ఓట్లన్నా వేయండి మీకు సపోర్టివ్గా. ఇప్పుడు 3000 ఓట్లు పడితే అందులో 2000 కళ్యాణ్, ఓట్ ఫర్ కళ్యాణ్ అని ఉంటే కళ్యాణ్కి ఎక్కువ మంది సపోర్ట్లు ఉన్నారని అర్థం. 3000 ఓట్లో 2000 తనూజకు సపోర్ట్గా ఉంటే, ద ఓట్ ఫర్ తనూజ అని ఉంటే తనూజకి ఎక్కువ మంది సపోర్టర్లు ఉన్నారు. జియో హాట్‌స్టార్ కానీ, ఫోన్ కాల్స్లో కానీ, యూట్యూబ్ పోల్స్లో కానీ అని అర్థం. వాటన్నిటిని మనం చూస్తాం, కానీ ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోగలం ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అని. సో మిస్ అవ్వకుండా మీకు సపోర్ట్ అయిన వాళ్ళకి 2000 ఓట్లు పడే వరకు కామెంట్ చేయండి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు తనూజ మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి, మొన్న భరణికి సంబంధించినటువంటి అంశాలను మనం తెలియజేసాము. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. నేను ఇప్పుడు చెప్పబోయేదంతా కూడా తనూజాని విపరీతంగా ప్రేమిస్తున్న వాళ్ళు, అభిమానిస్తున్న వాళ్ళు, ఇష్టపడుతున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాటను మాత్రమే నేను యాజ్ టీస్గా మీకు చెప్పదలుచుకుని. ఇది నా వెర్షన్ కాదు. వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటంటే కళ్యాణ్ మీద, కళ్యాణ్కి సంబంధించిన అన్ని విషయాల్లో బిగ్ బాస్ ఎప్పటికప్పుడు తనూజాకి అన్యాయం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అనేది. ఏంటంటే ఇప్పుడు బయట చూసుకుంటే కళ్యాణ్కి విపరీతమైనటువంటి పిఆర్ నడుస్తుంది. డబ్బులు ఎవరు పెడుతున్నారు, స్వచ్ఛందంగా పెడుతున్నారా అని. ఎందుకంటే రీసెంట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో అక్కడ డిస్కషన్స్ లేకపోతే రివ్యూవర్స్ పెట్టినటువంటి స్టోరీలు అవి చూస్తే అందులో ఒక రివ్యూర్ ఏం పెట్టిందంటే, ఒక అతను ఆమెకు మెసేజ్ పెట్టాడు. మా అమ్మని నేను అడిగానక్క ఎవరు గెలుస్తారు ఈ బిగ్ బాస్లో అనేసి నేను అడిగితే మా అమ్మ ఏం చెప్పింది తెలుసా, కళ్యాణ్ అని చెప్పింది. ఎందుకమ్మా అంటే అనాథ పిల్లలకి అతను డబ్బులు పంచాడంట కదా, అనాథ పిల్లలకి ఫుడ్ పెడతాడంట కదా రోజు అని చెప్పారు అని. ఇదంతా ఫేక్ పిఆర్ బయట చేయిస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. దాన్ని నిజం అనుకుని ఆడియన్స్ అందరూ నిజం అనుకుని నమ్మి ఈ డెఫ్ డంప్ స్కూల్కి వెళ్ళడం కానీ, అనాథ పిల్లలకి దగ్గరికి వెళ్ళి ఓటేమని అడగడం కానీ, పూర్ కళ్యాణ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ని చేయడం కానీ, సోల్జర్ కార్డు వాడుకోవడం కానీ, కులం కార్డు వాడుకోవడం కానీ, ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతో కళ్యాణ్ హౌస్లోకి వచ్చాడు. బయట డబ్బు దాచుకున్నాడా, వేరే వాళ్ళ సహాయం తీసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఒక బిగ్ ప్లాన్తో ఇదంతా కళ్యాణ్ కావాలనే చేయిస్తున్నాడు అనే ఒక బిగ్ తోపెస్ట్ ఎలిగేషన్ కళ్యాణ్ మీద పడుతుంది. సేమ్ టైం తనూజ మీద కూడా భాషను ఉపయోగించుకుని, ప్రాంతాన్ని ఉపయోగించుకుని, మన అమ్మాయి, మన కన్నడ అమ్మాయి తెలుగు నాట బిగ్ బాస్లో ఉంది, ఆ అమ్మాయిని గెలిపించండి అని ఓట్లు అడుక్కుంటున్నారు తనూజ ఫ్యాన్స్ పిఆర్ అని కూడా సీరియస్ ఎలిగేషన్. దాంతోపాటు నిన్న ఇవాళ చూస్తే ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అంటే పెద్ద పెద్ద పేజీలకు డబ్బులు ఇచ్చి ఓట్ ఫర్ తనూజ అని వాళ్ళు యాడ్లు ఇప్పిస్తుండడం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క తనూజ పిఆర్ దారుణమైన తప్పులు చేస్తుంది, ఇంకో పక్క కళ్యాణ్ పిఆర్ అంతే దారుణమైనటువంటి తప్పులు. గేమ్ మా వాడు బాగా ఆడాడు, గేమ్ మా తనూజ బాగా ఆడింది, మా భరణి బాగా ఆడాడు, లేకపోతే మా శ్రీజ బాగా ఆడింది, మా దివ్య బాగా ఆడింది, ఇట్లా సపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మా సంజన, మా ఇమాన్యుల్, మా డీమన్ ఎంత బాగా ఆడుతున్నాడు 2-3 రోజుల నుంచి, దాన్ని చూపించి సపోర్ట్ చేసుకోండి. అట్లా కాకుండా ఫేక్ పిఆర్లు చేసి మనుషులు ఎందుకు ఇట్లాగా దారుణమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు కళ్యాణ్ మీద కొందరు, తనూజ మీద కొందరు అనేది ఎలిగేషన్. ఇక్కడ బిగ్ బాస్ కూడా ఒక కుట్ర చేస్తున్నాడు తనూజ మీద అనేటువంటి ఎలిగేషన్స్, కళ్యాణ్ మీద అలిగేషన్స్ వినిపిస్తున్నాయి. కళ్యాణ్ మీద చేస్తున్నారు, కావాలని తనూజ మీద బిగ్ బాస్ కుట్ర చేస్తున్నాడు కళ్యాణ్ లేపుతూ అనే ఎలిగేషన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క వీకెండ్ కూడా అతను వార్ని ఫేస్ చేయలేదని, బూతులు మాట్లాడినప్పుడు కూడా బిగ్ బాస్ సైలెంట్గా ఉన్నాడని, కన్నింగ్గా గేమ్ ఆడినప్పుడు కూడా బిగ్ బాస్ సైలెంట్గా ఉన్నాడని, ఎలాంటి వీకెండ్ ఫేస్ చేయకుండానే విన్నర్ని రూట్ చేసేసాడని, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు ఆడియన్స్కి అని చాలా కోపడుతున్నారు తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ విషయంలో. ఒక అన్వర్తి క్యాండిడేట్ని బిగ్ బాస్ లేపుతున్నాడు అనే ఎలిగేషన్స్తో రెచ్చిపోతున్నారు తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ పడాల మీద. కళ్యాణ పడాల ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు తనూజ మీద. ఇంత పెద్ద వార్ నడుస్తుంది. అందుకే అడుగుతున్నా, మీరు ఇచ్చే ఒక కామెంట్ భవిష్యత్తును తెలుస్తుంది, ట్రోఫీ ఎవరిదో నిక్కచ్చిగా తెలియజేసేలా చేస్తుంది. సో మిస్ అవ్వకుండా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కింద ఒక్క కామెంటే వేయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ. 3000 ఓట్ల టార్గెట్లో 2000 ఎవరికి ఎక్కువ వస్తే, కళ్యాణ్కి వస్తాయో తనూజకి వస్తాయో చూద్దాం. 3000లో 2000 ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తుకోబోతున్నారని అర్థం. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.